హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ 30%తో మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులు ఆనందంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అహర్నిశలు శ్రమిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక మరియు ఆర్థిక వేదన వర్ణనాతీతంగా అయితే ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా ఏపీఐకాసా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ఉద్యోగుల తరపున వినిపించిన ఆవేదన ఇప్పుడు ప్రతి ఉద్యోగి ఇంట్లోనూ చర్చనీయాంశంగా అయితే మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలను మనం నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అధికారులు నిర్వహించే ప్రతి సమీక్షా సమావేశంలోనూ కూడా కేవలం పనులు ఎంతవరకు వచ్చాయి, లక్ష్యాలను ఎలా చేరుకోవాలని మాత్రమే ప్రశ్నిస్తున్నారు తప్ప, పనులు చేస్తున్నటువంటి ఉద్యోగుల వేతనాలు, పెండింగ్ బకాయిల గురించి మాత్రం ఎక్కడా కూడా కనీసం సమీక్షలు జరపడం లేదు అనైతే ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలోని వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. మరి దీని అర్థం ఏమిటంటే, ప్రభుత్వం ఉద్యోగుల నుండి పనిని ఆశిస్తోంది. కానీ వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సకాలంలో అందించడంలో విస్మరిస్తోంది అని ఉద్యోగ వర్గాలైతే బలంగా నమ్ముతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగులందరినీ వేధిస్తున్నాం ప్రస్తుతం ఉద్యోగులందరినీ వేధిస్తున్నటువంటి మొట్టమొదటి మరియు ప్రధానమైనటువంటి సమస్యే 12వ పీఆర్సీ అన్నమాట. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటులో జరుగుతున్నటువంటి విపరీతమైన జాప్యం. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త పే స్కేల్స్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే 11వ పీఆర్సీ గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా కనీసం 12వ పీఆర్సీకి సంబంధించి ఒక చైర్మన్‌ను కూడా ప్రభుత్వం నియమించకపోవడం ఉద్యోగులలో తీవ్ర ఆందోళన, అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. పీఆర్సీ చైర్మన్ నియామకం జరగకుండా వేతన సవరణ ప్రక్రియ ప్రారంభం కాదు. తద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉండదు. మరి ఈ జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి నెలకు ₹1000 ఆదాయాన్ని కోల్పోతున్నారని, ఇది వారి కుటుంబాల ఆర్థిక బడ్జెట్‌పై కోలుకోలేని దెబ్బతీస్తోందని వారు వాపోతున్నారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఆలోపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గతంలో పీఆర్సీ నివేదిక ఆలస్యమైన ప్రతిసారి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించి ఉద్యోగులను ఆదుకునేది. కానీ ప్రస్తుతం పీఆర్సీ నియామకంపై స్పష్టత లేకపోవడమే కాకుండా ఐఆర్ గురించి కూడా ప్రభుత్వం పెదవి విప్పకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకి గురిచేస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో పాత జీతాలతో జీవనం సాగించడం మధ్యతరగతి ఉద్యోగికి కత్తి మీద సాములాగా అయితే మారింది. అందుకే కనీసం 30% ఐఆర్ ప్రకటించి తమకు ఆర్థిక భరోసా కల్పించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో జరుగుతున్న జాప్యం మరొక అతిపెద్ద సమస్యగా అయితే పరిణమించింది. ఉద్యోగులు తమ కష్టార్జితం నుండి దాచుకున్న జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఐ మొత్తాలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు సెలవులను అమ్ముకోగా వచ్చే సరెండర్ లీవ్ నగదు వంటివి ఏళ్ల తరబడి ట్రెజరీలో ఆగిపోయాయి. ఇవి ప్రభుత్వం ఇచ్చే కానుకలు కావు. ఉద్యోగి తన సొంత అవసరాల కోసం దాచుకున్నటువంటి సొమ్ము. తమ పిల్లల చదువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో లేదా అత్యవసర వైద్య చికిత్సల కోసమో ఈ డబ్బును వాడుకోవాలని అయితే దరఖాస్తు చేసుకుంటే వారి నిధులు వారికే లేవు అనే సాకుతో, నిధులు లేవనే సాకుతో వారి బిల్లులను ఆపివేయడం వల్ల ఉద్యోగులు బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర వడ్డీకి 24-36% భారీ వడ్డీలు అప్పులు చేయాల్సి వస్తుంది వడ్డీతో. మరి తమ వద్దే లక్షల రూపాయల సొంత డబ్బు ఉండి కూడా ఈ విధంగా అప్పుల పాలు కావడం అనేది ఉద్యోగులకు తీరని అవమానంగా అనిపిస్తోంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగులు గతంలో తాము చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా
ఫిబ్రవరి 3, 2022న విజయవాడ నగరాన్ని దిగ్బంధించిన 'చలో విజయవాడ' మహా ఉద్యమం ప్రతి ఉద్యోగి గుండెల్లో ఇంకా సజీవంగానే ఉంది. లక్షలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి తమ హక్కుల కోసం గర్జించిన ఆ రోజున ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ ఉద్యమం జరిగి 3 ఏళ్లు దాటినా సరే నేటికి ఆహ్, తమ ప్రాథమిక సమస్యలు అపరిష్కృతంగానే ఉండటం వారిని తీవ్ర నిస్పృహకు గురిచేస్తోంది. పీఆర్సీ కమిషన్ నియామకాన్ని ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తోందని, మరి దీనివల్ల తమకు రావాల్సిన వేల కోట్ల రూపాయల ప్రయోజనాలను ప్రభుత్వం ఎగవేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కొన్ని సానుకూల వ్యాఖ్యలైతే చేశారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం తమకు తెలుసని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం విషయంలో అయితే తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలను అమలు చేస్తూ పాత బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆర్థిక స్థిరత్వం రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, కానీ అప్పటి వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆయన తన ప్రకటనలో అయితే పేర్కొన్నారు. సో, ఈ హామీలతో ఉద్యోగుల్లో కొంత ఆశ చిగురించినప్పటికీ ఆచరణలో మార్పు కోసం వారు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అయితే వారు కోరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి రథానికి ఉద్యోగులు చక్రాల వంటి వారని, ఆ చక్రాలు సక్రమంగా ఉన్నప్పుడే పాలన సాఫీగా జరుగుతుందని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తీరి వారిలో సంతోషం నెలకొన్నప్పుడే వారు మరింత ఉత్సాహంతో మరియు అంకితభావంతో రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలయాపన చేయకుండా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి ఇళ్లలో మళ్ళీ వెలుగులు నింపుతుంది అనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. సో, కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించి ఎలాగూ ఈ మధ్యంతర భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వమే తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. సో, అధికారంలోకి వస్తే 30% కాకపోవచ్చు. ఐఆర్ అయితే ఖచ్చితంగా ఇస్తామని జెప్పేసి వారు ముద్రించారనమాట మేనిఫెస్టోలో. అలాగే మీ యొక్క బకాయిలు నేను తీరుస్తాను. మీ యొక్క పీఆర్సీ కమిషన్ నేను వేస్తాను. ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే ఆహ్, హామీలు కూడా ఇచ్చారనమాట. మరి చూడాలి ఫ్రెండ్స్. వెంటనే వీటినైతే అమలు చేయాలి. లేదంటే ఉద్యోగ పెన్షనర్సు మరింత లోతుగా ఆలోచించి సో, పోరాటాలనైతే గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట.